నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితి కూడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నేడు నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్న, జాబు కావాలంటే అది మీ నినాదం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లో, కోకోనట్ గార్డెన్లో మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. కౌలు రైతు దెబ్బతిన్నాడు. వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ 1. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతులను ఆదుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి, కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఎస్సీ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఎస్సీలన్నా ఎస్టీలన్నా చాలా నీచంగా చూసే వ్యక్తి. మనస్తత్వం. మరో 25 ఏళ్లలో భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ మౌలిక వసతుల పరంగా భారత్ ఎంతో వృద్ధి సాధించిందని వెల్లడించారు. తయారీ రంగంలోనూ గతంతో పోల్చుకుంటే చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లు దేశానికి అమృత్ కాల్ అని అన్నారు. ఈ మధ్య భారత్ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఇప్పుడు పూర్తిగా వచ్చే 25 ఏళ్లపైనే దృష్టి పెడుతున్నాం. భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే వచ్చే 25 ఏళ్లు మనకు అమృత్ కాలమే. ఇలాంటి అమృత్ కాలంలో ఇలాంటి సదస్సు జరగటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్తో కేశినేని నాని భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై సీఎం జగన్తో చర్చలు జరిపారు. అంతేకాకుండా పార్టీలో ప్రాధాన్యత తదితర అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది. జగన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ విరుచుకుపడ్డారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారని, సొంత కుటుంబ సభ్యులతో కొట్టించాలని చూశారని మండిపడ్డారు. ఇకపై తన రాజకీయ ప్రయాణం వైసీపీతోనని కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, విజయవాడ అభివృద్ధికి కనీసం 100 కోట్ల రూపాయలు ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. తన విషయంలో టీడీపీ ప్రోటోకాల్ను విస్మరించిందని నాని పేర్కొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అంటూ కొనియాడారు. చంద్రబాబు ఏపీకి అవసరం లేని వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. జగన్తో మీటింగ్కి ముందు నానితో వెల్లంపల్లి, అయోధ్య రామిరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి జగన్తో నాని భేటీ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేసిన అంబటి రాయుడు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే హఠాత్తుగా ఆయన హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే ఆ పార్టీని అంబటి రాయుడు వీడటం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు. హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. 3 రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి
మానేపల్లిలో స్థానిక వైసీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అభివృద్ధి పథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ ఇద్దరు మహిళలను ప్రత్యేకించి ఇద్దరు వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు, ఒకరేమో కుడగొప్పలం అయితే ఇంకొకరేమో ఓయిపులాని చెల్లిన వారిని, అందులో మహిళలను తీసుకురావడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ పార్లమెంటు కానీ శాసనసభకు కానీ మహిళా అభ్యర్థులను ఏ పార్టీ కూడా పోటీలో నిలపలేదు. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట వేస్తా ఉందో, ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది. మరి వీరి విజయం కోసం అన్ని గ్రామాల్లో కూడా పర్యటిస్తే బాగుంటుందని ఆలోచన చేసి గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు మనం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తా ఉన్నాం. అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ, ఏదైనా పొరబడిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా మా దృష్టికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలు తీసుకొస్తాం. సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో దివంగత నేత కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు తమ్ముళ్లు మందు డబ్బు కోసమే ఉంటున్నారు తప్ప పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం లేదని మండిపడ్డారు. స్వచ్ఛమైన నాయకులు ఇప్పుడు కనుమరుగయ్యారని దుయ్యబట్టారు. కోడెల శివప్రసాద్ చేసిన అభివృద్ధి ఏంటనేది కోటప్ప కొండే చెబుతుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడ్డాం, పార్టీ బలోపేతం కోసం మేము కష్టపడ్డామని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఆ పక్కన కనపడట్లా. ఎవరు కనపడుతున్నారంటే వాళ్ళు అడిగారంట, ఎందుకంటే అందరినీ పక్కన పెట్టుకున్నారంటే ఎవరో వెనక్కంతా చెప్తా ఉన్నారంట. పార్టీ కోసం, అధికారం కోసం పార్టీలు మారే ఈయన పక్కన అధికారం కోసం నాయకులు వాడుకునే మనుషులు ఉంటారు తప్పితే స్వచ్ఛమైన నాయకులు, పార్టీని ప్రాణంగా భావించే నాయకులు ఆ అవమానంతో ఎక్కడ ఉండగలరని చెప్పి అడుగుతా ఉన్నారంట. ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక తెలుగుదేశం పార్టీ అభిమానించే నాయకుడిగా, అన్నిటికీ మించి మనకి ధైర్యాన్ని ఇచ్చి మన కోసం పోరాడిన కోడెల బిడ్డగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి కోటప్ప కొండ చెప్పింది. కోడెల శివప్రసాదరావు గారు ఎంత చేశారనేది. తారక రామ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి. దీంతో రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు యథావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. జేవీఎస్ ఫంక్షన్ హాల్లో మరో రోజు వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే బాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ వార్డుల వారీగా ఎన్నికల్లో కష్టపడాలని నేతలకు పిలుపునిచ్చారు. నాయకత్వం
అనుభవం వచ్చింది కదా ముందు ఎట్లుందిగా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వైఎస్ఆర్సీపీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. జగన్ కనీసం అసెంబ్లీ టికెట్ అయినా కేటాయించేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. దీంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజీనామాను స్పీకర్ను కలిసి సమర్పిస్తారని తెలిపారు. వైఎస్ఆర్సీపీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. జగన్ కనీసం అసెంబ్లీ టికెట్ అయినా కేటాయించేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. దీంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజీనామాను స్పీకర్ను కలిసి సమర్పిస్తారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోతున్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. హిట్ అండ్ రన్ చట్టం ద్వారా డ్రైవర్లకు ఇబ్బందులు కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరానికి చెందిన హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీ గ్యాస్ కంపెనీల నుండి 300 మంది లారీ డ్రైవర్ కార్మికులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు తెలియజేశారు. అది ఆయిల్ కంపెనీ, గ్యాస్ కంపెనీ, హెచ్పీ గ్యాస్ కంపెనీ అన్ని కలిపి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద మేము 106 అనే కొత్త చట్టాన్ని అమలుపరిచారు. హిట్ అండ్ రన్ అనే కొత్త చట్టాన్ని అమలుపరిచారు. దాన్ని రద్దు చేయమని ఈ రోజున మేము నిరసన తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు మేము ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్ అంటే అది యాక్సిడెంటే. మేము కావాలని మర్డర్ కట్ చేయట్లేదు, కావాలని గుర్తించాం. మేము రోడ్డు ఎక్కేటప్పుడు ఎన్నో దేవుళ్ళు దండం పెట్టుకుండి లారీలు ఎక్కి నడుపుతాం. కానీ అవతల తాగేసి వచ్చి గుద్దేసినా, లేకపోతే అటు గర్నాగా లేకపోతే స్టైల్గా తోలి టైర్ కింద పడిపోయినా దానికి శిక్ష మేము భరించవలసి వస్తుంది. మళ్ళీ పైగా ఏంటంటే 106 అని హిట్ అండ్ రన్. శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సేగ తగిలింది. లేపాక్షి మండలం గౌరిగానిపల్లికి రహదారి వేయడం లేదని మానంపల్లిలోని గౌరిగానిపల్లి గ్రామస్తులు మంత్రిని చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఇన్ఛార్జ్ దీపికను చుట్టుముట్టి తమ గ్రామానికి రహదారి కావాలంటూ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారి నిర్మాణం చేసే విషయం పరిశీలిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చి మంత్రి పెద్దిరెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపుతో గురువారం ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ టూర్లో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి సైతం అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఇరువురు రేపు ఢిల్లీలో హైకమాండ్తో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నట్లు సమాచారం.
సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బట్టి విక్రమార్కను చూసి కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గద్దర్ భార్య గుమ్మడి విమల గురయ్యారు. గద్దర్ భార్య విమలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓదార్చారు. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలోని పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా ఎందరో మహనీయులు మేధావులకు పుట్టిన ప్రాంతమని గుర్తు చేశారు. మొదటి అంచెలో ఉంది, కానీ అభివృద్ధిలో చూస్తే కనీసం మంచినీళ్లు రాక, రోడ్డు రవాణా సౌకర్యం లేక, సరైనటువంటి వైద్య సౌకర్యం అందక, స్కూళ్లు చక్కగా లేక, రైతులకు సరైనటువంటి పంటలకు నీళ్లు లేక, అల్లున్నట్లో అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లో శనున్నట్టుగా మరి పచ్చని అడవులు, మరి అదే విధంగా నీటి వనరులు, గోదావరి, ప్రాణహిత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ రెండు పంటలకు నీళ్లు రాక పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. జిల్లాతో స్టార్ట్ చేసింది. అదే విధంగా వారు మొదట రాష్ట్రానికి అధ్యక్షుడైన తర్వాత మొదటి పర్యటన కూడా ఆదిలాబాద్ జిల్లాతో మొదలు పెట్టిండు. ఇంద్రది నిర్మల్కి వచ్చిండు. ఆ ఇంద్రవల్లి పెద్ద బహిరంగ సభ నిర్వహించుకున్నారు. మొదట మరి ఆదిలాబాద్ జిల్లాతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిండు. రేపు రాబోయేటువంటి మొదటి పర్యటన, వారు సీఎం అయిన తర్వాత అయ్యే మొదటి పర్యటన కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల హామీకి ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏదులాపురంలో పల్లె దవాఖానాను మంత్రి ప్రారంభించారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఎంతో నష్టపోయారని, ఇందిరమ్మ హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. పొంగులేటి ప్రజల కష్టాలలో అండగా ఉండి మాటలు కాకుండా చేతులతో చేస్తామని తెలిపారు. ఆరోగ్యానికి ఈ ప్రభుత్వం పెద్దపేట వేస్తుంది. దాంట్లో భాగంగా ఈ పెద్దపేట వేసే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 31 రోజు అయింది. ఈ 31 రోజుల్లో ఏ ప్రజల మార్పు కావాలని కోరుకున్నారో, ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మంచి జరుగుతుందని తలంచారో, ప్రభుత్వం ఏర్పడిన గడిచిన 31 రోజుల నుండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నా సహచార కేబినెట్ మంత్రులు అందరూ కూడా గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే నష్టపోయారో, గోసకి గురయ్యారో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో తిరిగి అటువంటిది జరగొద్దని, ఎన్నికల్లో ఏవైతే 6 గ్యారంటీలు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో చేస్తామని చెప్పామో, ఈ చెప్పే దాంట్లో భాగంగా ఇప్పటికే 2 కార్యక్రమాలు ప్రజల గుమ్మానికి చేర్చాం. మిగతా కార్యక్రమాలను కూడా డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి. తెలంగాణ ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే 80 బస్సులను ప్రారంభించిన సంస్థ కొత్తగా మరో 275 బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఏడాది జూలై చివరి వరకు 1275 బస్సులను రోడ్డెక్కించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. ఆ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఊహించని విధంగా స్పందన వస్తుందని తెలిపారు. రాష్ట్రమంతటా మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు.
వ్యూహం చిత్రం విడుదలపై హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. కమిటీ వేసి రివ్యూ చేయాలని నారా లోకేష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కమిటీ అవసరం లేదని మరోసారి కోర్టుకు చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డు తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఇరువైపుల న్యాయవాదులు ప్రస్తావించగా తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సివిల్ సర్వీసెస్లో చాలా అపోహలు ఉన్నాయంటూ మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ పోస్టులకు అపారమైన హీరోయిజాన్ని చూపిస్తూ తామేదో రాజులమైపోయామని భావించవద్దని హితవు పలికారు. కలెక్టర్ అయినా, ఐపీఎస్ అయినా హోదా ప్రజలకు సేవ చేసేందుకేనన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశమే తప్ప నిజాయితీగా డబ్బులు కూడబెట్టుకునేందుకు కాదని అన్నారు. కలెక్టర్లు అధికార పరిమితులకు లోబడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించగా నూతనంగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు సడలించి కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో తనకు ఉద్యోగం లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇథనాల్ పరిశ్రమ రద్దయ్యే వరకు స్థానిక రైతులు ప్రజలతో కలిసి ప్రభుత్వంతో సైతం పోరాటాలు చేస్తామన్నారు. సిర్గాపూర్ గ్రామం వద్ద షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతుల వద్ద నుండి భూములు లాక్కున్న ఘనత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిదే అని వ్యాఖ్యానించారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వలేదని బహిరంగంగా ప్రకటించే దమ్ముందా అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఆ స్కీమే లేదు. నిరుద్యోగ వృత్తి 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఈరోజు మా నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి ఎంతో ఆశగా, సంవత్సరానికి 50,000 రూపాయలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వారికి ఏ సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రోజు ఒక మాట మారుస్తున్నారు. మీరు అధికారంలో లేనప్పుడు ఫార్మాసిటీ ప్రపంచ వాణిజ్య ప్రఖ్యాత కార్యక్రమాలకే నిలయమైన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఇప్పుడు ఆ లిస్టులో అయోధ్య రామ మందిరం ప్రచారం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సెంటర్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.